విక్కీ దగ్గరుండు. వ్లాగ్స్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే వెళ్ళాలి అండ్ ఇదనమాట. వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అందరి కిందకైతే వెళ్ళిపోయారు. క్యాబ్ అయితే వచ్చేసింది. ఓకేనా, మాడిపోయి ఇంకా లగేజ్ అంతా కూడా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి ఇంకా మెహదీపట్నం అయితే వెళ్తున్నాను. నీ ఫోన్స్ అని తీసుకున్నావా? హైదరాబాద్ వచ్చిన వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వచ్చిన వెంటనే ఇంకా బయలుదేరామండి. మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే తినేసాము. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 8 అయ్యిందండి. మళ్ళీ స్నానాలు టిఫిన్లు అన్ని చేసేసరికి 11-12 అయిపోయింది. 2 ఫ్యామిలీస్ కాబట్టి ఒక పెద్ద క్యాబే బుక్ చేసేసాము. బేగంపేట నుంచి ఇంకా మెహదీపట్నంకి అయితే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అయితే బిఎస్ మక్తాలో ఉంటారు. స్టడీ అంతా కూడా బిఎస్ మక్తాలోనే అయ్యింది. అంటే 15 ఇయర్స్ అయితే నేను మక్తాలోనే ఉన్నాను. ఇంకా పెళ్లి అయిపోయాక అప్పుడప్పుడు వెళ్లేదాన్నండి అంతే. అందరం ఇంకా కలిసి అయితే ఇంకా మెహదీపట్నం వెళ్తున్నాము. అసలు ఈ ఎండలు అయితే మామూలుగా లేవండి హైదరాబాద్ లో కూడా. ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ వచ్చేసి 17 కండి, కానీ హల్దీ వచ్చేసి 16 కండి, అంటే ముందు రోజు. ఇంకా మా అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి బూరెలు కూడా చేసేసారండి. ఇక్కడ మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఎక్కువగా బూరెలు గారెలు అయితే చేస్తారు. అది కూడా అమ్మమ్మ వాళ్ళండి. నానమ్మ వాళ్ళకైతే అసలు పెద్ద పనులు అయితే ఉండవు. అమ్మమ్మకి ఎక్కువ పని ఉంటది. మా మ్యాగీ వాళ్ళు చూడండి ఎంత చక్కగా మెహందీ పెడుతున్నారో. గ్రీన్ కలర్ టాప్ వేసుకుంది కదా తను వచ్చేసి మ్యాగీ అండి. అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నది తన్వి అండి. తన ఫంక్షన్ అండి, అంటే తన్వి ఫంక్షన్ అండి. ఇద్దరికి మంచి టాలెంట్స్ అయితే ఉన్నాయి. జడలు వేస్తుంది, చీర కడుతుంది, అలానే మెహందీ కూడా వేస్తుంది మా మ్యాగీ. అన్ని కూడా మంచి టాలెంట్స్ ఉన్నాయి కదా. అంటే పార్లర్ కోర్స్ కి వెళ్ళు అనేసి నేను చెప్తుంటాను. ఫైనల్ గా ఇలాంటి డిజైన్ చాలా సింపుల్ గా చాలా బాగుంటాయండి. పెట్టుకున్న మెహందీ వచ్చేసి ఇన్స్టెంట్ మెహందీ అండి. అంటే 2 నిమిషాలు 5 నిమిషాల్లో అయితే చక్కగా పండిపోద్ది. ఇంకా కడిగేయడమే. ఇక మా పిల్లలకైతే మా వారు తినిపించేస్తున్నారు. ఫస్ట్ తినడానికి వంట చేసిన తర్వాత గారెలు బూరెలు చేద్దాం అనేసి అనుకున్నాము. ఇక్కడైతే గారెలు అయితే ట్రై చేసేస్తున్నాను. ఆల్రెడీ గారెలు అయితే వచ్చు, కానీ ఇంకా చిన్నవి అయితే బాగుంటాయి కదా అనేసి చిన్నవి వేస్తున్నాము. ఇక్కడ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కూడా కూర్చున్నారు. అంటే రైట్ సైడ్ లో కూర్చున్నారు కదా మా పెద్దమ్మ, తను వచ్చేసి అమ్మమ్మ అవుతారు. అలానే ఇంకా లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారు కదా తను వచ్చేసి నానమ్మ అండి. అంటే తన్వికి మ్యాగీకి నానమ్మ అవుతారు. ఈ ఫంక్షన్ కి మా అత్తయ్య అయితే రాలేదండి. విధంగా చెప్పాలంటే మేము పంజాబ్ కి అయితే వెళ్ళిపోతామండి డైరెక్ట్ గా, అంటే హైదరాబాద్ నుంచి. అందుకే ఇంకా తనైతే రాలేదు. ఎలా మేము 4 మెంబర్స్ వచ్చాం కదా ఫంక్షన్ కి అనేసి ఇంకా ఆ విధంగా తను రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ లో తను డ్రాప్ చేయడానికి ఎవరు లేరనేసి అలా ఆ విధంగా అనుకున్నాము. మీ చెల్లి వాళ్ళు వెళ్లిపోతున్నా అంటున్నారు కదా, వాళ్ళతో డ్రాప్ చేయొచ్చు కదా అనేసి అనుకోవచ్చు. మా చెల్లి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా వస్తాం రామో తెలియదు, ఎందుకంటే అప్పుడే ఇంకా పెళ్లి అయింది కదా, ఆ అడవుడు అంతా ఉంటది కాబట్టి ఆ విధంగా అన్నారండి. అందుకోసం మేము ట్రైన్ టికెట్స్ అయితే ముందే తీసుకున్నాము. తర్వాత ఇంకా సడన్ గా క్యాన్సిల్ చేసి బస్ కి అయితే టికెట్స్ బుక్ చేసాము. ఇవన్నీ కట్ చేసింది ఫంక్షన్ కోసం కాదండి, అంటే నైట్ టైం పెడతారు భోజనాలు. అదే అండి తాతగారు భోజనాలు అనేసి అంటారు, అంటే అమ్మమ్మ వాళ్ళది. ఈ మెచ్యూర్ ఫంక్షన్ వచ్చేసి ఎక్కువగా నానమ్మ వాళ్ళ పైన బరువు ఉంటది. అవి పెట్టాలి ఇవి పెట్టాలని చాలా ఉంటాయండి. ఇంకా నానమ్మ తరపు నుంచి అంటే పెద్దగా అంటే ఫంక్షన్ అయితే చేస్తారు వాళ్ళ తరపు నుంచి కూడా. నైట్ కి వచ్చేసి వంకాయ ఆలు కర్రీ, అలానే ఇంకా పప్పుచారు బిర్యానీ అనమాట. ఫంక్షన్ కి వంటలు చేయాలంటే మెయిన్ కటింగ్ ఏనండి. కటింగ్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా వంటలు అయిపోయినట్టే. ఎక్కడున్నా కూడా చక్కగా పనులు చేస్తున్నారు అక్క అనేసి అంటున్నారు. మాకు అదొక అలవాటు అండి. వీడియోసే కాకుండా మేము ఇంకా ఇలా పనులు కూడా చేస్తుంటాము. ఎవరింటికి వెళ్ళినా కూడా ఖాళీగా అయితే అసలు ఉండమండి. చుట్టంలాగా వచ్చాం కదా అనేసి అలా ఖాళీ కూర్చోడం కూడా ఇష్టం ఉండదు. అయినా మన ఇంట్లో పనులు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారండి. కాసేపట్లో మా తన్వికి అయితే హెల్దీ అండి. అయినా కూడా అందరు కూడా మెహందీ పెడుతుంది చూడండి ఎంత చక్కగా పెడుతుందో. ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చూసి అస్సలు భయపడకండి. 2-3 స్టెప్లు మా చెల్లి అయితే ముందు నేర్చుకుంది, అయితే నాకు ఇంకా నేర్పిస్తుంది. డాన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే అసలు నా వల్ల కాదండి. ఒక్క 10 నిమిషాలు నేర్చేసాను అంతే, నాకు వచ్చేసిందని చెప్పాను. అప్పటికి మా చెల్లి షాక్ అవుతుంది. అవును అప్పుడే నేర్చేసావా అంటే పూర్తిగా నేర్చలేదు, ఎలా వెనకుంటాం కదా అనేసి ఇంకా ఏదేదో నేర్చేసాను అంతే. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప కోసం అయితే ఇంకా డ్రెస్ తీసుకోవడానికి కార్వాని వచ్చామండి. కొంతమంది ఫాలోవర్స్ అయితే మమ్మల్ని గుర్తుపెట్టారు. పెళ్లి అయిపోవడం కూడా అయిపోయింది, అప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేసారని షాక్ అవుతున్నారు. డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి, ఒకటి మా చెల్లి ఒకటి నేను కూడా. ఇప్పుడు వెళ్ళింది కార్వాన్ అండి. నేను లాస్ట్ షార్ట్ లో అయితే మదీనా అని చెప్పాను కదా, నాకు తెలియక అట్లా అన్నాను. కామెంట్స్ లో చూసుకుంటే అది కార్వాన్ అక్క మదీనా కాదనేసి అంటున్నారు. అవునండి మదీనా కాదు, అది కార్వానేని. ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది. ఆ టైంలో కన్నా ఎలా అయినా ఇంకా షాపింగ్ చేసి ఇంటికి వచ్చేద్దాం అనేసి ఫాస్ట్ షాపింగ్ చేసి మేము వచ్చేసరికి డెకరేషన్ అయిపోయింది, పాపకి రెడీ కూడా అయిపోయిందండి. ఈ రోజుల్లో హల్దీ అలాంటివి చాలా ట్రెండ్ అయిపోతున్నాయి కదా. మా చెల్లికి మా మరిది బుక్ అయిపోతారు, అలానే నాకు మా హస్బెండ్ బుక్ అయిపోతారు వీడియోస్ లో. కానీ తప్పదు కదండి వీడియోస్ తీయక. నేనైతే ఈసారి శారీ అయితే కట్టుకున్నానండి. తన్విని కూడా ఇలా రెడీ చేశారండి. లాస్ట్ షాట్ లో అన్నారు అక్క ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది అనేసి. డెకరేషన్ ఒకసారి చూసేసేయండి, 2 hours పట్టిందేమో. ఫస్ట్ ఇంకా
ఫోటోస్ స్టిల్స్ అయితే తీసేసుకున్నారు. టైం వచ్చేసి 8 అయిపోయిందండి. అసలు వాటర్ వేసుకోవద్దు అనేసి అనుకున్నాం, ఎందుకంటే నైట్ కి అందరికి భోజనం చెప్పారండి. వచ్చిన చుట్టాలు అందరు కూడా వడ్డించాలి కదా అందరు కూడా, అందుకోసం ఇంకా ఆ విధంగా వద్దనేసుకున్నాము. అండ్ జుట్లు కూడా అసలు ఆరవు కదండి ఆ టైంలో, ఇంకా తలస్నానం అయితే మొత్తం హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకైతే. వీళ్ళేనండి అక్క బావ, వీళ్ళకైతే 2 పాపలండి. ఆ 2 వీళ్ళేనండి. మా బావని చూస్తే ఇంత పెద్ద పిల్లలు ఉన్నారనేసి ఎవరు కూడా నమ్మరు. అప్పట్లో కొంచెం త్వరగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న అండి వీళ్ళు. అదే మా అమ్మ వాళ్ళ నడిపక్క అండి. అలానే మా అన్నయ్య, అలానే వదిన. లాస్ట్ ఇయర్ పెళ్లి అయింది కదా వీళ్ళకి, అప్పుడు వచ్చాము. ఇంకా మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసేసుకుంటున్నాము, మళ్ళీ తర్వాత మిస్ అయిపోతాయేమో అనేసి. వచ్చిన చుట్టాలతో అందరితో ఫోటోలు అయితే తీసేసుకున్నారు. నా నెక్క కోసం అడుగుతున్నారు కదా, అది కంపల్సరీ మీకు చెప్తానండి. ఇప్పుడు అసలైన డాన్స్ అయితే స్టార్ట్ అయ్యిందండి. వచ్చిన రోజు డాన్స్ ప్రాక్టీస్ చేసాము. విన్నర్ కదా, అదే సాంగ్ అయితే డాన్స్ వేస్తున్నాము. అన్ని చిన్న చిన్న బిట్స్ అండి, అంటే 10 సెకండ్స్ 20 సెకండ్స్ వి అలాంటివి ఒక 5 సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అందులో 3 సాంగ్స్ వరకు డాన్స్ అయితే వేసామండి. ఆల్రెడీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి అయితే ప్రతి ఒక్కరికి ఇంకా డాన్స్ అయితే వస్తుంది. మనం ఎక్కువ డాన్స్ లో ఇలాంటి వాటిలో లేం కదా, ఇలాంటి ఫంక్షన్స్ కూడా పెద్దగా జరగలేదు కాబట్టి ఎప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది రాలేదు. చిన్నప్పుడు ఎప్పుడో నా స్కూల్ టైంలో వేసాను డాన్స్, అప్పుడైతే నేర్చుకునేదాన్ని. తర్వాత ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు, అన్నిటి మీద పెట్టాను కానీ డాన్స్ మీద పెట్టలేదు. మా డాన్స్ అయిపోయిన తర్వాత పక్కకైతే తప్పుకున్నామండి. చాలా బాగా వేస్తున్నారు డాన్స్ అయితే. ఆ ఏజ్ పిల్లలకైతే ఈజీగా వచ్చేస్తుంది కదా. రైట్. అలా ఇంకా క్యాట్ వాక్ అయితే చేసేసి ఇంకా పాప లాస్ట్ ఉంటది కదా, తన్ని చూపించాలి. ఇప్పుడు ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోద్దండి. మెయిన్ మనం ఏ శుభకార్యం చేసినా కూడా హల్దీ అయితే ఉండాలి కదా. మీరు ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ చేతులు తీసుకున్నాం తర్వాత అందరు తీసుకున్నాం, మొక్కలు తీసుకున్నాం. రెడీ? వాళ్ళు ఒకసారి అందరూ మళ్ళొకసారి అక్క ఒక హ్యాండ్లో ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అప్పటికే టైం వచ్చేసి 8:30 అయిపోయింది. ఇంకా అందుకే స్నానాలు అవన్నీ కూడా చేయలేదు. పాప
నేనైతే లైట్గా ఇంకా బిర్యానీ అయితే వేసేసుకున్నాను. అప్పటికే టైం అయిపోయింది. ఎక్కువ టైం అయిపోయినా కూడా నేను తినండి, ఎందుకంటే అరగదు కదా నైట్. ఇంకో పెద్ద జోక్ ఏంటో తెలుసా, 12 గంటలకండి, అంటే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేము పడుకోలేదన్నమాట, అందరూ ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాము. సో 12 గంటలకు మా మ్యాగీ వాళ్ళు, మా చెల్లి వాళ్ళందరూ కూడా కూర్చొని బిర్యానీ తిందామని అన్నారు. చక్కగా కూర్చొని ఆ టైంలో మేమైతే 12 గంటల కంటే నమ్ముతారా, టైం అయితే ఆ టైం అయింది. ఇంకా నన్ను కూడా పిలిచేస్తే నేను కూడా అలా తిన్నానా, అవైతే ఇంకా నైట్ టైం అయిపోయాయి. మీరే బెటర్ అక్క, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తోనే అంటున్నారు కదా. ఈ ఎంజాయ్ అంతా కూడా అప్పుడప్పుడు ఉంటుంది కదండి, ఎప్పుడు ఎంజాయ్ చేయట్లేదు. మ్యాగీకి హనీ అంటే ఇష్టం అండి, హనీ అంటే ఇదేనండి డాగ్ కి. తర్వాత ఇంకా డాన్సెస్ అన్నమాట, మళ్ళీ ఇంకా మామూలుగా లేవు, లాస్ట్ కి ఇంకా వేసేసారు, ఏవేవో స్టెప్స్ వేస్తున్నారు. వీడియోలో నేను కట్టుకున్నాను కదా, ఈ శారీ వచ్చేసి నేను హల్దీ కోసమే తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ నుంచి తెచ్చానండి. సో చాలా బాగుంది, జస్ట్ 450కి 430కి అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో నేను శారీ లింక్ తీస్తానండి. ఈ ఆడపిల్లలందరూ కూడా ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారో అనిపించింది, వాళ్ళని చూసేసి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ నాకు డాన్స్ కవర్ అయిపోద్దేమో అనేసి. ఏది ఇంకా అలాగే స్టెప్స్ అయితే ఉన్నాము కదా అనేసి వేస్తున్నాను తప్ప నాకు డాన్స్ రాదని మీ అందరికీ తెలుసు. మా చెల్లి అయితే ఎప్పుడు నేర్చేసుకుందో కానీ డాన్స్ చక్కగానే వేస్తుందండి. అలా నేను పాప కూడా వేసాను కదా హల్దీ కోసం, అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.